మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదం చెంతకు చిన్న బందగా వచ్చి ఉన్నాం. మీ బిడ్డలుగా వచ్చి ఉన్నాం. ప్రపంచమంతా పునరుద్ధాన దినమున ఆరాధన జరిగించుచుండగా ప్రభువా, పరలోకముల నుండి మమ్మల్ని చూస్తున్న గొప్ప దేవా, స్తోత్రములు చెల్లిస్తున్నాం. సింహాసీనుడై మీ కుడి పార్శ్వమున యేసుక్రీస్తు ప్రభుల వారు కోట్లాది కోట్లైన దేవదూతల మా వైపు చూస్తుండగా మిమ్మల్ని ఆరాధిస్తూ, మీ పాటలను, కీర్తనలు మేము కీర్తిస్తూ వాక్యము కొరకు ఎదురు చూస్తూ ఉన్నాము తండ్రి. మాతో సూటిగా మాట్లాడండి, మాతో సూటిగా మాట్లాడండి యేసయ్య. మా మధ్య సంచారం గావించండి యేసయ్య. ఆత్మ తండ్రి, మీ సన్నిధానంలోనికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి, మనోనేత్రంలో వెలిగించండి. ఆత్మపూర్ణులమై కొద్ది గంటలు ప్రభువా మీ పాదము చెంత జీవించే గొప్ప భాగ్యం మాకు ప్రసాదించండి తండ్రి. ప్రతి బిడ్డ సూటిగా మీతో విని ఆనందించే గొప్ప భాగ్యమును ప్రసాదించండి. దీవించండి ప్రభువా. పవర్ని, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ను దీవించండి. మీ కార్యములు మా ఎడల జరిగించండి. మీరే మాతో మాట్లాడమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి వినయంతో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈరోజు మన అంశము ద పవర్ ఆఫ్ బ్లడ్. ద పవర్ ఆఫ్ బ్లడ్. యేసయ్య రక్తములో ఉన్న శక్తి. మరలా చెప్తున్నాను, యేసయ్య రక్తములో ఉన్న శక్తి. ఇంగ్లీష్లోకి వచ్చేసరికి ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్. ద పవర్ ఆఫ్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్. చాలా వరకు మనకు యేసయ్య రక్తమును గూర్చిన వివరణ తెలియక బలహీనమైన జీవితాన్ని జీవిస్తున్నాం. వి నో ద మీనింగ్ ఆఫ్ ది బ్లడ్. రక్తం యొక్క అర్థము తెలిసి ఉండవచ్చు, కానీ యేసయ్య యొక్క రక్తం యొక్క బలమును గూర్చి మనకి తెలియదు. ఆ రక్తము మనకు అనుగ్రహించబడిన దీవెనకరమైన రక్షణ మార్గము, ఒక భాగ్యము. సర్వమానవాళికి అది ఒక మహద్భాగ్యము. యేసయ్య ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆ రక్తము యొక్క విలువలను మనం తెలుసుకోలేకపోతున్నాం. వి నో అబౌట్ ది బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్. కానీ యేసయ్య రక్తమును చిందించాడు అని ప్రతి గుడ్ ఫ్రైడే ఆఫ్ ది ఇయర్ ధ్యానిస్తూనే ఉంటాము. కానీ ఆ విలువలను మనం తెలుసుకోలేకపోతున్నాం. ఎందుకు యేసయ్య రక్తాన్ని చిందించాడు? ఒకటి ఖచ్చితంగా చెప్పగలను, ఆయనకి ఇంగ్లీష్లో ఒక మంచి పేరుంది, దట్ ఈస్ పాస్ ఓవర్ ల్యాంబ్ అని. అనగా ఒక పాప నియమములో నుండి దాటి వేయుటకు అనుగ్రహించబడిన బలి పశువు. తెలుగులో కొంచెము లెంగ్తీగా ఉంది, ఇంగ్లీష్లోకి వచ్చేసరికి పాస్ ఓవర్ ల్యాంబ్. కష్టము నుండి కడదేర్చుటకు, కష్టములో నుండి విడిపించుటకు, కష్టములో నుండి దాటివేయుటకు వచ్చినటువంటి గొర్రెపిల్లే యేసయ్య. దేని నుండి పాస్ ఓవర్ చేస్తాడు? పాస్ ఓవర్ అంటే అర్థం ఏంటంటే దాటవేయుట, దాటించి వేయుట, సూపర్ సీడ్ చేయబడుట, ఓవర్టేక్ చేయుట అన్ని ఇంగ్లీష్లోనే వస్తున్నాయి. తెలుగులో మీరు చక్కగా రాసుకోవచ్చు. ఒక క్లిష్టమైన పరిస్థితిలో నుండి దాటించుటకు, మన పరిస్థితులలో నుండి దాటి వేయబడుటకు ఏం కావాలి? పాస్ ఓవర్ ల్యాంబ్ కావాలి. సాతాను క్రియలను లయపరచుటకు ఏం కావాలి? యేసయ్య రక్తం కావాలి. సాతాను క్రియలను లయపరచాలంటే కూడా యేసయ్య రక్తమే కావాలి. 1 యోహాను పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఉంటుంది, ఆయన యేసుక్రీస్తు ప్రభువారు సాతాను క్రియలను లయపరచుటకే వచ్చాడు.
సాతాను క్రియలను లయపరచుటకే వి రిక్వైర్ పాస్ ఓవర్ ల్యాంబ్. మనకు చాలా కష్టాలు ఉన్నాయి. ఆ కష్టాలన్నిటినీ దాటి వేయాలంటే, ఆ కష్టాలన్నిటినీ మనము అధిగమించాలంటే మనకు ఏం కావాలి? యేసయ్య రక్తం కావాలి. యేసయ్య రక్తం కావాలి. యేసయ్య రక్తాన్ని అప్లై చేయాలి. యేసయ్య రక్తాన్ని ఆ పరిస్థితులకు ఉపయోగించుకోవాలి. అంత విలువగల వెలగల రక్తాన్ని మనము పట్టించుకోవటం లేదు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభు వారు ఒక రెమెడీని మనకు, ఒక విరుగుడును మనకి ఇచ్చి పరలోకములో ఉండి ఆ రెమెడీ, ఆ విరుగుడును వాడుతున్నారా అని చూస్తే ఎవరం వాడటల్లా, ఎవరము కూడా వాడుకోవటం లేదు. ఎప్పుడైతే నీవు ఆ రక్తాన్ని వాడుకుంటావో, ఎప్పుడైతే ఆ రక్తమును ఆశ్రయిస్తావో, రక్తం క్రిందికి వస్తావో, నీ ప్రతి సమస్యకు విరుగుడు, విడుదల కలుగుతుంది. అందుకని అంటున్నాను, రక్తం యొక్క విలువ తెలవక ఇంతవరకు నిర్లిప్తతలో ఉన్నాము, అనగా స్టాండ్ స్టిల్ పొజిషన్లో ఉన్నాం. ఈనాడైనా తెలుసుకోండి, ఈనాడైనా తెలుసుకోండి, రక్తం యొక్క విలువను తెలుసుకోండి. ఏదో చిందించాడట, చనిపోయాడట, వెళ్ళిపోయాడట, యేసయ్య వచ్చాడట, పోయాడట, అట 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 వదిలేయండి. ఆయన వచ్చింది మన కొరకు, ఆయన చిందించింది మన కొరకు, ఆయన రక్తాన్ని అనుగ్రహించింది మన కొరకు, సిలువలో వ్రేలాడింది మన కొరకు. హల్లెలూయా. దానికున్న శక్తి మరి దేనికి లేదు. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. చూడండి, ఇక్కడ మనము ఎక్కడికి వచ్చి ఉన్నామట? యేసయ్య రక్తము నొద్దకు వచ్చి ఉన్నామట. పరిశుద్ధాత్మ తండ్రి మనతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒక యేసయ్య రక్తమునకు అనకుండగా ఆది పురుషుడైనటువంటి ఆదాము యొక్క రెండవ కుమారుడైన హేబేలు రక్తము కూడా మాట్లాడుతున్నది అని అక్కడ లిఖింపజేశాడు. అనగా అర్థం ఏమిటంటే, మన రక్తము మాట్లాడుతుంది. మన బ్లడ్ ఏమవుతుందండి? మాట్లాడుతుంది. అందుకే నిర్గమకాండము 20వ అధ్యాయం 13వ వచనంలో నరహత్య చేయవద్దు అన్నాడు. ఎందుకన్నాడనగా, నరహత్య వలన రక్తము చిందించబడుతుంది. ఆ రక్తము భూమిపైన స్ప్రింకిల్ అయినప్పుడు ఆ రక్తము మాట్లాడుతుంది. మనము అవలీలగా చంపడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే దేవదేవుడు అన్నాడు, మీరు నరహత్య చేయవద్దు. ఆ నరహత్య అనగా ఆ మనిషి యొక్క రక్తము మాట్లాడడం మొదలు పెడుతుంది నాతో. మొట్టమొదటిగా దేవునితో మాట్లాడిన పరిశుద్ధిని రక్తము హేబేలుది. హల్లెలూయా. హేబేలు రక్తము నాతో మాట్లాడింది. అంతకంటే పరిశుద్ధుడైనటువంటి యేసయ్య వచ్చాడు. ద మోస్ట్ ప్రెషియస్ బ్లడ్ కలిగిన యేసయ్య రక్తము కూడా చిందించబడింది. ఇందాక మనము పాఠంలో చదివాము. ఓ ఇజ్రాయేల్ జనాంగమా, ఓ అన్య జనాంగమా, పరిశుద్ధులను చంపి మీరు ఆ రక్తమును మీ మీదనే ప్రోక్షించుకొనుచున్నారు. ఆ రక్తము నాతో మాట్లాడుతున్నది. కనుక ప్రియులారా, ఇప్పుడు యేసయ్య రక్తము మాట్లాడుతున్నది. రక్తమే కదండి అనుకుంటున్నాం. యేసయ్య రక్తము మాట్లాడుతున్నది. మాట్లాడే శక్తి కలిగినది యేసయ్య రక్తము. మనం ఏదో రక్తం అనుకుంటున్నాం. నో నో నో, ద బ్లడ్ ఆఫ్ జీసస్ విల్ స్పీకెత్. మాట్లాడుతుంది, మాట్లాడుతుంది. ఎవరితో మాట్లాడాలో వారితో మాట్లాడుతుంది. ఎవరిని గద్దించాలో వారిని గద్దిస్తుంది. ఎవరిని కాపాడాలో వారిని కాపాడుతుంది. రక్తములో ఉన్న విలువను మనము తెలుసుకోలేకపోతున్నాం, సరిగ్గా ధ్యానించలేకపోతున్నాం. మీకు ఒక విషయాన్ని చెప్తాను. పాత నిబంధన గ్రంథములలో ఒక ఇన్సిడెంట్ను గుర్తు చేస్తున్నాను. మోషే వచ్చాడు.
ఎన్ని సూచన క్రియలు చేశాడండి? 10 సూచన క్రియలు చేశాడు. ఎన్ని చేశాడండి? 10 సూచన క్రియలు చేసి ఫరో దగ్గర పోయి, మిస్టర్ ఫరో, మా దేవుడైన యెహోవాను సేవించుటకు మమ్ములను వదిలిపెట్టండి, దగ్గరగా 25 లక్షలు ఉన్న కాలి బలాన్ని విడిచిపెట్టండి అన్నప్పుడు ఫరో సెడ్ నో, నేను వదిలిపెట్టాను. అప్పుడు నువ్వు ఎలా వదిలిపెట్టాలో నా తండ్రికి తెలుసు కనుక అని వెనుక్కు తిరిగి వెళ్ళిపోతాడు మోషే. అదే ఒక రోజు రాత్రి సంహార దేవత ఈజిప్టులో సంచరించడం మొదలుపెట్టింది. సంహార దేవతకు ఇన్స్ట్రక్షన్స్ ఏమిటంటే, ప్రతి ఇంటికి వెళ్ళు, నిర్దాక్షణ్యంగా వెళ్ళు, తన తర తమ అనే భేదంలో లేకుండా వెళ్ళు అంటే సంహార దేవత వెళ్ళినప్పుడు డోర్ పోస్ట్ పైన, ద్వార బంధము పైన ఏ ల్యాంబ్ యొక్క రక్తం ఉన్నదో, గొర్రె పిల్ల యొక్క రక్తం ఉన్నదో ఆ ఇంట్లోనికి వెళ్ళే శక్తి లేదు. దట్ ఏంజల్ ఈజ్ నాట్ హ్యావింగ్ పవర్ టు ఎంటర్. ఎందుకనగా అక్కడ చూస్తున్నది కేవలం ఆ డోర్ పోస్ట్కి ఆ రక్తము ఉన్నదా లేదా. ఆ రక్తము లేకపోతే వెళతాడు, ఎవరన్నా కానీ చంపేస్తాడు. అనగా 10 సూచన క్రియలు ఏమీ చేయలేకపోయాయి. కానీ ఎప్పుడైతే రక్తం ఇంట్రడ్యూస్ అయిందో ఆ దేవతకి ఒక శబ్దం వినపడుతుంది ఆ ఇంటి ముందు నిలబడ్డప్పుడు. ఏమిటా శబ్దం? పాస్ ఓవర్. హల్లెలూయా. వాట్ ఇస్ ద వర్డ్ uttered from the blood? Passover. ఈనాడు అదే రక్తము నీ పైన, ఈ ఇంటి గుమ్మముల పైన ఉన్నట్లయితే ఏ దుష్ట శక్తి అయినా, ఎనీ ఈవిల్ స్పిరిట్, ఎనీ చేతబడి ఏదైనా సరే వచ్చినప్పుడు ఒకే ఒక్క శబ్దం వినపడుతుంది. అది యేసయ్య శబ్దము. ఏమని చెప్పాలండి? ఏమని? పాస్ ఓవర్. ఏమని చెప్పాలి? ఏమని? యు ఆర్ నథింగ్ టు డూ విత్ దిస్ హౌస్. నీకు ఈ ఇంటితో ఏ పని లేదు, దయచేసి ముందుకు వెళ్ళిపో. యు ప్లీజ్ మూవ్ ఫార్వర్డ్. ఈజిప్ట్ లో జరిగింది అదే. అక్కడ ఉన్నది కేవలము గొర్రెపిల్ల రక్తము, ఇక్కడ ఉన్నది యేసయ్య రక్తము. హల్లెలూయా. దట్ ఈస్ కాల్డ్ పవర్ ఆఫ్ బ్లడ్. ఏ కష్టమైనా ఉంటే ఒకే ఒక్క మాట, పాస్ ఓవర్. అది ఏ కష్టమైనా కావచ్చు. నీ నోట పలకవలసిన ఒకే ఒక్క మాట ఏంటంటే, వెళ్ళిపో. జకర్యా గ్రంథము 5వ అధ్యాయము 3వ వచనము. ఒక పుస్తకం ఎగిరి వస్తున్నది, అది ప్రతి ఇంటి మీదకి వస్తుంది. ఏమొస్తుందండి? ఒక పుస్తకము, శాపముతో కూడినటువంటి ఒక పుస్తకము ఎగిరి వస్తుంది ఈ భూమిపైకి. అర్థమవుతుందండి? ఒక భూమి పైకి ఒక పుస్తకములో వెనక ముందు వెలుపల లోపల దాపల రాయబడినటువంటి ఒక రైటింగ్ కలిగినటువంటి బుక్ ఎగిరి ఈనాడు మన ఇండ్ల మీదకి రాబోతుంది. అయితే ఆ పుస్తకం ఇప్పుడు నీ ఇంటి మీదకి రావచ్చు, నా ఇంటి మీదకి రావచ్చు. అప్పుడు నువ్వు పలకవలసిన మాట ఏమిటి? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఎప్పుడైతే ఆ పుస్తకం నీ ఇంటి మీదకి ఉంటుందో, నీ ఒకే ఒక్క మాట మాట్లాడుతున్నావు. చూసినట్లయితే పాస్ ఓవర్. నువ్వు చూడకపోయినా ఒక శబ్దం వినపడుతుంది. ఆ శబ్దం ఏమిటంటే, ప్లీజ్ పాస్ ఓవర్. ఇక్కడ ఈ గుమ్మము పైన యేసయ్య రక్తం ఉన్నది, ఆ వ్యక్తుల పైన యేసయ్య రక్తము ఉన్నది. పాస్ ఓవర్. నువ్వు నిద్రపోతున్నా సరే 121వ కీర్తన ప్రకారంగా, నువ్వు నిద్రపోతున్నా సరే 34వ కీర్తన ప్రకారంగా ఒకే ఒక్క మాట వినపడుతూ ఉంటుంది, పాస్ ఓవర్, పాస్ ఓవర్. You may have so many problems or tribulations and trials, but only one word will be heard to thee. అది ఏదైనా కానీ, ఎనీ ఈవిల్ స్పిరిట్ కానీ, ఏమిటా మాట? పాస్ ఓవర్. అప్పుడు ఫరో అంటున్నాడు,
ఓ, నీ కాలి బలాన్ని తీసుకొని వెళ్ళిపో. ఎక్కడికి దిగి వచ్చాడు? ఎప్పుడు దిగి వచ్చాడు? రక్తము కనపడినప్పుడు దిగి వచ్చాడు. అలాగే నీవు కూడా యేసయ్య రక్తాన్ని నీ ఇంటికి, నీ ఒంటికి నీవు ప్రోక్షించుకొని లేక పూసుకున్నట్లయితే ఒక శబ్దం ఎప్పుడూ వినపడుతూ ఉంటుంది ఆ ఇంట్లో నుండి. అదేమిటి చెప్పాలందరూ? పాస్ఓవర్, పాస్ఓవర్, పాస్ఓవర్. ఇదే శబ్దము నీకు వినపడాలంటే ఇదే మంచి సమయము, ఇదే మంచి సమయము. డోంట్ రిగ్రెట్ యువర్ సెల్ఫ్, డోంట్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్, డోంట్ ఫియర్ అబౌట్ యువర్ సెల్ఫ్. నిన్ను గురించి నీవు భయపడుతూ ఎంతకాలం ఇలా జీవిస్తూ ఉంటావు? తండ్రి ఒక మంచి రెమెడీ ఇచ్చాడు. దట్ ఈస్ బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 11-12 వచనం చదువుదాం. నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి యేసుక్రీస్తు ప్రభువాని గురించిన ప్రాఫెసీ ఇది. క్రీస్తు పూర్వము 537వ సంవత్సరములో అనుగ్రహించబడిన ప్రవచనం అది. ప్రభు రాకమునిపే సుమారు 500 సంవత్సరాల క్రితమే ఒక నిబంధన చేసి అనుగ్రహించబడిన రక్తము. యేసయ్య రక్తం అంటే ఏంటనుకుంటున్నారు మీరు? నిబంధనతో కూడినది. యేసయ్య రక్తము ఊరికినే ఇచ్చేయలా, ఒక నిబంధన చేసి ఇచ్చాడు. ఏమని? నీవు ఈ రక్తమును నీపై ప్రోక్షించుకుంటే నిన్ను కాపాడవలసిన బాధ్యత నాది. ఈనాడు మనము మార్కెట్లోనికి వెళ్ళి కార్లు కొంటున్నాం, 2 వీలర్స్ కొంటున్నాం, వస్తువులు కొంటున్నాం. ఫస్ట్ అడిగే మాట ఏమిటంటే గ్యారంటీ ఏమిటి, వారంటీ ఏమిటి? ఏమండి కూలర్ కొన్నాను, ఇది 3 సంవత్సరాల పనిచేస్తుందా, 3 నెలలే పనిచేస్తుందా అంటే వాడు వారంటీ ఇస్తాడు, గ్యారంటీ ఇస్తాడు. ఇక్కడ యేసయ్య ఏమంటున్నాడంటే ఇక్కడ వారంటీలు గ్యారంటీలు కాదు, నిబంధనే చేస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. నిబంధన అనగా తప్పకుండా చేసే ఒక వాగ్దానము. లూకాసు వార్త 1వ అధ్యాయం 37వ వచనంలో ఉంటుంది. అది వాగ్దానము. మత్తయి సువార్త 24వ అధ్యాయం 35వ వచనంలో ఉంటుంది. తండ్రి యొక్క వాగ్దానముతో కూడినటువంటి వాక్కు. సూర్య చంద్ర ఆకాశ భూములు కూడా గతించిపోతుందేమో, బట్ మై వర్డ్ ఇట్ ఈస్ పర్మనెంట్. నా నోటి నుండి జాలువారిన ప్రతి మాట వాగ్దానము కంటే బలమైనది, అదే నిబంధనతో కూడినది. నీవు నా రక్తాన్ని నీపైన ప్రోక్షించుకుంటే నిన్ను కాపాడుతాను. ఎంతవరకు కాపాడుతాడు? ఎంతవరకు ఈ గ్యారంటీ లేక వారంటీ అనగా నీవు చనిపోయేంత వరకు. ఏదో 3 నెలలు, 6 నెలలు, 3 సంవత్సరాలు, 6 సంవత్సరాలు కదండి. టిల్ యువర్ డెత్ దిస్ కవెనెంట్ విల్ బి అప్లికబుల్ టు యూ. అది నా ధైర్యం, అది మన ధైర్యం. 1998 ఏప్రిల్ 20వ తారీఖున మారు మనసున పొందిన నేను, నాకు ఒకే ఒక్క వాగ్దానంతో కూడిన ప్రభు యొక్క నిబంధన ఏమిటనగా ఆ రక్తము నా పైన ప్రోక్షించుకుంటే చాలు. టిల్ మై డెత్. ఒకే ఒక మాట వినపడుతుంటుంది, పాస్ ఓవర్. రాంగ్ అడ్రస్కి వచ్చినట్టున్నావు మిస్టర్. ఎవరమ్మా మీరు? ప్లీజ్ పాస్ ఓవర్. ఇది నీకు అసలు లోపల కూడా ఇట్లా వచ్చి షాక్ కొట్టుకుని వెళ్ళిపోతుంటారు. ఎందుకంటే అక్కడ ఎవరు అడ్డుపడుతున్నారు చెప్పరు. సీరియస్గా ఉంటే మారు మనసు పొందకుండా ఎవరు ఉండరండి. మారు మనసు పొందని వాళ్ళు ఉన్నారంటే దే ఆర్, ఏం పోగొట్టుకుంటున్నారో వాళ్ళకే తెలియదండి. తెలియదు, అంతేనండి. తెలియకనే పాపం. తెలిసిన వాళ్ళకు విలువ తెలియక ఏముందండి, ఇదే కూలర్ కొనుక్కొచ్చుకొని నీళ్లు పోయాక మూలగ దోసేసి ఎందుకు అది కొనుక్కున్నట్టు? యేసయ్య రక్తము గురించి నీకు తెలిసినాక కూడా నువ్వు ఇంకా నిద్రపోతూ ఎక్కడనో ఉసూరు అంటూ కూర్చుంటే నీకు ఒరిగేదేమిటి?
ఏసీ ఉంటే ఉపయోగమైంది, ఆన్ చేయి, దాని ఎదురుగా కూర్చో, చల్లని బ్రీజ్, ఇట్ విల్ కమ్. లైక్ దట్ వే తండ్రి యొక్క రక్తము నీకు ప్రొటెక్షన్ ఇవ్వబడుతుంది. హల్లెలూయా. మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, మీకేం తెలుసండి? మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి అనుకుంటున్నారు? ఎన్ని జబ్బులు ఉన్నాయి నాకు తెలుసా? ఉండని, నువ్వేమన్నా ఒక్క రాత్రికి ఏమైనా బాగు చేసుకుంటావా? నో. నాకు చాలా బలహీనమైన జీతం అండి, ఓకే. అప్పులు ఉన్నాయండి, ఓకే. మనశ్శాంతి లేదండి, ఓకే. ఇంట్లో శాంతి లేదండి, ఓకే. కానీ వీటన్నిటినీ నేను చూసుకుంటాను అనే యేసయ్య చిందించి అనుగ్రహించిన బ్లడ్ మన ఎదురుగా ఉన్నది. అక్కడికి వెళ్ళటల్లా. మీకు బాగా తెలుసు, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 1-5 ఒక గొలియాతు కనపడతాడు. ఎవరండి అతను? గొలియాత్ అంటే 10 to 12 feet హైట్, మంచి పర్సనాలిటీ, మంచి ఆజానుబాహుడు, ఈజ్ ఏ నెఫీలుడు. అతని దగ్గరికి ఒక ల్యాడ్ అనగా ఒక 17, 18, 19 సంవత్సరాల కౌమార దశలో ఉన్నటువంటి ఒక టీనేజ్ బాయ్ పరిగెత్తుకొచ్చాడు. ఈ ధైర్యం చూడండి. ఇక్కడ ధైర్యం ఏమిటంటే, వాడు చాలా బలంగా ఉన్నాడు, నో డౌట్. వాడు చాలా చాలా ఎత్తున్నాడు, నో డౌట్. వాడు కత్తులు కటారాలు చూస్తుంటే భయం అవుతుంది, నో డౌట్. కానీ దావీదు ఒకటే అంటున్నాడు, వాడికి సున్నతి లేదు అంటున్నాడు. రక్త నిబంధన, సున్నతి నిబంధన దేవుడు ఆ రోజులలో ఇజ్రాయేలుకు చేశాడు. మనకు ఈనాడు యేసయ్య వచ్చి రక్త నిబంధన చేసినట్లుగా అప్పుడు వాళ్ళకి సున్నతి నిబంధన చేశాడు. ఆ రక్తము చిందించబడ్డ వాళ్ళని ఎవరు ముట్టుకోలేరు. విశ్వాసము కలిగి ఉంటే ఎవరు ముట్టుకోలేరు. విశ్వాసము కలిగి 40 లక్షల జనాభా కలిగినటువంటి ఇజ్రాయెల్ దగ్గరికి ఒక రక్తము చిందించబడినటువంటి నిబంధన లేనటువంటి ఒక గొలియాతు వస్తే వీళ్ళు భయపడుతూ వస్తున్నాడు పిరికితనంతో. అందుకే దావీదు అన్నాడు, నాకు ఆ నిబంధన ఉన్నది. ఈనాడు దావీదు కంటే శ్రేష్టమైన జనాంగమైన మనము ఆ వాగ్దాన ఫలమైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత నిబంధన చేయబడిన మనము ఆయన కంటే 100 రెట్లు భయము వదిలి ధైర్యంతో ఉండాలి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 39వ వచనం దయచేసి చదవండి. వీరందరూ అనగా ఇటువంటి వారందరూ, దావీదు కావచ్చు, మరి యెఫ్తా కావచ్చు, ఎవరైనా కావచ్చు, అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, మోషేలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, వారందరూ విశ్వాసంలో బలమైన వారైనప్పటికీ మనము లేకుండగా ఎందుకనగా మన పైన ఏమున్నది? యేసే రక్తము. వారిపైన ఏమున్నది? కేవలము సున్నతి నిబంధన కలిగి ఉన్నారు. మనము యేసయ్య నిబంధన కలిగి ఉన్నాము. అందుకే దావీదు యొక్క ధైర్యం ఏమిటి? మన భారతదేశానికి మిలిటరీని కంప్లీట్ కమాండర్ ఇన్ చీఫ్ ఎవరనగా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అంటారు. ఆ తర్వాత డిఫెన్స్ మినిస్టర్, కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఉంటారు. ఎవరైనా యుద్ధానికి వచ్చినప్పుడు ఫస్ట్ అలర్ట్ అయ్యేది ఎవరంటే రక్షణ శాఖ మంత్రి అలర్ట్ అవుతాడు. కానీ ఇక్కడ మనకు రక్షణ శాఖ మంత్రులు లేరు. మన దేవుడే సైన్యములకు అధిపతిగా యెహోవా. ఫస్ట్ అలర్ట్ అయ్యేది దేవుడే. నీ మీదకి ఏదైనా వచ్చేసరికి వెంటనే అలర్ట్ అయ్యేది ఎవరు? దేవుడే. ఎందుకనగా యేసయ్య అంటున్నాడు, నా రక్తము నీపై ఉన్నది, ఇక నువ్వు భయపడకు అని ఒక శబ్దం కూడా నీకు వినపడుతుంది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనం ప్రకారంగా. దయచేసి గమనించండి ప్రియులారా, ఇప్పుడు భయపడవలసినది మనము కాదు, శత్రువు. భయపడవలసింది నీవు కాదు, నీ విరోధి. భయపడవలసింది నీ పరిస్థితులు కాదు, నీ పైన వచ్చిన పరిస్థితులే భయపడాలి నిన్ను చూస్తే. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మనము కూడా అతి శ్రేష్టమైన స్టెయిన్లెస్ ప్యూర్ దేవుని యొక్క యేసయ్య యొక్క రక్తము క్రిందికి వచ్చి ఉన్నామన్న సంగతిని మర్చిపోకండి. ఆ రక్తం యొక్క క్రింద అనగా స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ది లార్డ్ జీసస్,
ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ అనగా యేసయ్య రక్తము క్రింద ఉన్న వాళ్ళు ఒక కోట కింద ఉన్నట్లే. ఏంటండి? కోట, స్ట్రాంగ్ హోల్డ్, ఒక కోట, రక్షణ కేడెము. నువ్వు మారు మనసు పొందావు, యేసయ్య రక్తము చేత కడగబడ్డావు అంటే నువ్వు ఎక్కడున్నావు? ఒక కోటలో ఉన్నానని చెప్పండి. ఎక్కడున్నావు? కోటలో ఉన్నావు. ఎందుకు భయపడుతున్నావు? ఎవరన్నా కోటలో ఉండి కూడా వణికిపోతుంటారా? నాకు తెలియదు. మరి 91వ కీర్తన 1వ వచనము, మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తిని నీడన విశ్రమించువాడు. ఇక్కడ 2 వైవిధ్యమైన మాటలు కనబడుతున్నాయి. మహోన్నతుని చాటున అనగా ఏమిటి? సర్వశక్తిని నీడన అనగా ఏమిటి? ట్రినిటీ. మహోన్నతుడు అనగా దేవదేవుడైన యెహోవా, సర్వశక్తిని నీడననగా యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కోట కిందకు వచ్చిన వారు. దేవుని ప్రతిరూపమైన యేసుక్రీస్తు ప్రభు వారు రక్తంను చిందించి మనకొక కోటని, ఒక దుర్గమును నిర్మించాడు. ఆ దుర్గములో ఉన్న నీవు ఎందుకు భయపడుతున్నావు? ఆ రక్తము క్రిందకు నీవు వచ్చి ఉన్నావు, ఆ సంగతిని ఎందుకు మర్చిపోతున్నావు? కనుక మనల్ని ఎవరు ముట్టుకోలేరు. చెప్పండి, ఎవరు ముట్టుకోలేరు? ఎవరు ముట్టుకోలేరు. ప్రతి ఆదివారం ఎందుకు గుడికి వస్తున్నాం? కొందరు రావట్లేదు అనుకోండి, అది వదిలేద్దాం. కానీ ఎందుకు వస్తున్నాం? ఎందుకు బల్ల ఆరాధనలో పాల్గొంటున్నాం అనగా, బల్ల ఆరాధనలో యేసయ్య యొక్క రక్తమును తీసుకుంటున్నాం. దట్ ఈస్ స్ట్రాంగ్ హోల్డ్ ఆఫ్ ది లార్డ్ జీసస్. ఆడుకోవడానికో, పలకరించుకోవడానికో, ప్రాంతీయ వార్తలు వినటానికో కాదు వచ్చేది. ఆ రక్తపు గిన్నెను ముట్టుకోవడానికి గల ఉద్దేశం ఏమిటనగా, దిస్ ఈజ్ మై కవెనెంట్ బ్లడ్. ఈ రక్తంలో శక్తి ఉన్నది. ఈ రక్తం నువ్వు తీసుకుంటున్నావే అనగా నీలో నా వాక్కు సదా వినపడుతూ ఉంటుంది. అదేమిటనగా, పాసోవా, పాసోవా, పాసోవా. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే యేసయ్య రక్తము వినబడటం మీరు చూసినప్పుడు ఒకే ఒక్క శబ్దం వినపడుతుంది. అదేమిటంటే పాసోవా, పాసోవా. హోలీ కమ్యూన్ తీసుకొని స్తుతిస్తూ, ప్రార్థిస్తూ, స్తోత్రిస్తూ ఇంటికి వెళుతున్నావే అనగా నీవు ఎంత సంతోషంగా వెళుతున్నావంటే, నీతో ఆ రక్తము, నీలో ఆ రక్తము, నీ ఇంట్లో ఆ రక్తము, నీ పిల్లలపై ఆ రక్తము, నీ వ్యాపారంపై ఆ రక్తము, నీ ఉద్యోగంపై ఆ రక్తము, నీ భర్తపై ఆ రక్తము, నీ భార్యపై ఆ రక్తము, నీ పిల్లలపై ఆ రక్తము పనిచేస్తూనే ఉంటుంది. హల్లెలూయా. ఇట్స్ నాట్ కరప్టెడ్ బ్లడ్, ఇట్స్ ఏ ప్రెషియస్ బ్లడ్. సాతానికి ఎంత ధైర్యం ఉంటే నీ దగ్గర రావాలి. సాతానికి ధైర్యం ఉండవచ్చు, కానీ యేసయ్య రక్తము ఉన్న వారి దగ్గరికి వచ్చే ధైర్యం లేదు. కుక్క మామూలుగా ఎంతసేపు అన్నా ఎగరగలదు, కానీ ఏనుగు ముందు ఎగరమనండి, తోక ఎక్కడ పెట్టుకోవాలి అక్కడ పెట్టుకొని వెళ్ళిపోద్ది. సాధారణుడు అంతే. మామూలుడి దగ్గర ఎగురుతాడేమో కానీ, ఓ దిస్ పర్సన్ ఈస్ హ్యావింగ్ కవెనెంట్ బ్లడ్. నో, నా వల్ల కాదు. చేతబడి చేయమని చెప్పి 50,000 ఇచ్చినా ఆ చేతబడి, ఆ ఈవిల్ స్పిరిట్ ఇక్కడ దాకా వచ్చి, భలేవాడివయ్యా, భలే ఇల్లు చూపించు, చూపించక ఈ ఇల్లు చూపించేవేంటి? అక్కడ నాకు ఒక శబ్దం పడుతుంది, పాస్ ఓవర్ అని. ఎక్కడికి వెళదామని ఆలోచిస్తే నీ ఇల్లే బాగుందని వచ్చానంటుంది. ఇప్పుడు నాకు నువ్వే కావాలంటుంది. ఏ మంత్రగాడైతే మంత్రం ప్రయోగించాడో వాడు కావాలట ఇప్పుడు. దే డోంట్ నో ద పవర్ ఆఫ్ లార్డ్ జీసస్. ఐ యామ్ టెల్లింగ్ యూ, సచ్ ఎ వండర్ఫుల్ ప్రెషియస్ బ్లడ్ వి ఆర్ హ్యావింగ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎటర్నల్ కవెనెంట్.
జీవితాంతము ఉండే ఒకే ఒక్క నిబంధన ఏమిటంటే యేసయ్య రక్తము, ఎటర్నల్ కవెనెంట్ విత్ ది పవర్ ఆఫ్ బ్లడ్. ఆ శక్తి నీవు నాకు ఇచ్చినట్లయితే, లెట్ us షౌట్ లౌడ్లీ, అందరం గట్టిగా అందాం, యేసయ్యా, యేసయ్యా, నీ రక్తము నాకు కావాలి, నీ రక్తము నాకు కావాలి, నీ రక్తము నాకు కావాలి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనం 3వ లైన్ చదవండి. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 9వ వచనము 3వ లైను. బలము చేత ఎవడును, మన బలము చేత మనమేమో గెలుస్తాం, మన బలము చేత. చూడండి అందులో, అందుకే లాస్ట్ లైన్ అన్నాను, ఎవడును తన బలము చేత జయం ఎప్పుడు పొందాడు. మన బలం ఎంత అండి? నా పక్కన ఎవరున్నారు అనుకున్నావు? తారాసింగ్ కావచ్చు, కింగ్ కాంగ్ కావచ్చు, వీళ్ళకంటే మార్షల్ ఆర్ట్స్ ఉన్న బ్రూస్లీ తెచ్చా కావచ్చు. అసలు బ్రూస్లీ ఏడి ఉన్నాడా? గామా ఏడి ఉన్నాడా? నీ బలం ఎంత? నీ శక్తి ఎంత? నువ్వెంత? చెప్పండి. వారి బలము చేత నువ్వేం గెలుస్తావు? నీకు కావలసింది ఎవరి బలము? దేవదేవుని బలము. ఆ బలము ఎందులో ఉన్నది? కేవలం బ్లడ్లోనే ఉన్నది. ఆ రక్తం ఇప్పుడు ఎక్కడున్నది? నీ దగ్గర ఉన్నది. ఇగ్నోర్ చేస్తున్నావు, ఇగ్నోర్ చేసి నీకు నువ్వే వెతుక్కుంటున్నావు, నీ శక్తి చేత, నీ బలము చేత. అందుకే జకర్యా గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనంలో అంటాడు, మీ శక్తి చేత, మీ బలము చేత మరి దేని చేత నేను మీరు చేయలేను, కానీ నా ఆత్మ చేతనే ఏ కార్యములు జరిగించును అన్నాడు తండ్రి. ఆ ఆత్మనగా పరిశుద్ధాత్మ యొక్క శక్తి ప్రభు అనుగ్రహించిన రక్తము ద్వారా తండ్రి జరిగించబోతున్నాడు. హల్లెలూయా. మీకు చాలా మంది ఫ్రెండ్స్ ఉండొచ్చు, చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. కొత్తగూడెంలోనే చాలా మంది యువకులకు చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. మామూలు ఫ్రెండ్స్ కాదండి, బోజం ఫ్రెండ్స్. వాడు లేకుండా వీడు పోడు, వీడు లేకుండా వాడు పోడు. వాడు చెప్పినట్టుగా వీడు వింటాడు, వీడు చెప్పినట్టుగా వాడు వింటాడు. వాళ్ళిద్దరు ఎక్కడ పోతున్నారో వాళ్ళకే తెలియదు, ఎందుకు వస్తున్నారో వాళ్ళకి తెలియదు. వాళ్ళతో పాటు ఇంకో నలుగురు ఉంటారు, ఎందుకు అంటే వాళ్ళు పోతున్నారని మేము పోతున్నాం అంటారు. ఇటువంటి ఫ్రెండ్స్ కాదు. వాట్సాప్ అప్లికేషన్లో చాలా మంది యూత్కు ఉన్నారు. థౌజండ్స్, lakhs ఆఫ్ ఫ్రెండ్స్ ఆర్ దేర్ ఇన్ ది వాట్సాప్ అప్లికేషన్ గ్రూప్. ఇన్స్టాగ్రామ్లో కూడా ఉన్నారు, ట్విట్టర్స్లో ఉన్నారు. చాలా మంది ఫ్రెండ్స్ ఉన్నారు. బలమైన ఫ్రెండ్స్ ఉన్నారు, అందమైన ఫ్రెండ్స్ ఉన్నారు. నీకు నిజంగా కష్టం వస్తే ఒక్క ఫ్రెండ్ వస్తాడా? ఏ ఫ్రెండ్ ఇన్ నీడ్, ఏ ఫ్రెండ్ ఇన్ డీడ్. నిజమైన స్నేహితుడు కష్టకాలాల్లో కనపడతాడు. తప్పిపోయిన కుమారుడికి ఏ ఫ్రెండు కనపడలేదు. పందుల దగ్గర వదిలిపెట్టి వెళ్ళిపోయారు, మనలను కూడా అలే వదిలేసి వెళ్ళిపోతారు. కనుక ప్రియులారా, ఒకే ఒక మంచి స్నేహితుడు ఉన్నాడు, ఆయనే పరిశుద్ధాత్మ తండ్రి. ఆ పరిశుద్ధాత్మ తండ్రి నీతో స్నేహం చేయాలంటే ఆయన ఒకటే చూసుకుంటాడు, ఈ బిడ్డపై యేసయ్య రక్తం ఉన్నదా లేదా. ఒకవేళ ఈ రక్తమే లేకపోతే పరిశుద్ధాత్మ తండ్రి కూడా పాస్ అవర్ అంటాడు. ఏమంటాడండి? రాడు. పరిశుద్ధాత్మ తండ్రి మన ఇంట్లోకి రాడు, మనలోనికి రాడు. ఎందుకని? ఆయనకేం కనపట్లేదు, చెప్పరేమండి. ఇప్పుడు మనలో ఎంతమంది రక్తం కనపట్లేదో, ఎంత మీద రక్తం ఉందో మీకే తెలుసు. ఫ్రెండ్స్ వల్ల వరగదు, ఫేస్బుక్ల వలన వరగదు, వాట్సాప్ అప్లికేషన్ గ్రూప్ వల్ల వరగదు. నిబంధన రక్తము నీకు ఉంటేనే ఆ పరిశుద్ధ ఆత్ముడు నీతో స్నేహం చేస్తాడు. ఆ ఒక్క స్నేహితుడు నీకు చాలు. అదే మాట అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు, నా నిబంధన రక్తమును బట్టి నేను మీకు ఒక మంచి స్నేహితుడిని పంపిస్తున్నాను, అతనే పరిశుద్ధాత్మ తండ్రి. యోహాను సువార్త 16వ అధ్యాయం 7, 8, 9, 13 వచనాల్లో ఉంటుంది. యోహాను సువార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఉంటుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. కనుక ప్రియులారా, నీకు ఆ స్నేహితుడు, ఆ శ్రేయోభిలాషి
నీకు కావాలంటే నీ పైన ఎవరు కావాలి? యేసయ్య రక్తం కావాలి. చెప్పండి, ఏం కావాలి? యేసయ్య రక్తం కావాలి. యేసయ్య రక్తం కావాలి. యేసయ్య రక్తం కావాలి. యేసయ్య రక్తం లేకుండా నువ్వేమీ చేయలేవు, ఏమీ చేయలేవు. మనం అనుకుంటూ ఉంటాము, వారు సహాయం చేస్తారు, వీరు సహాయం చేస్తారు. నో నో నో. అందుకే 118వ కీర్తన 8వ వచనంలో, నరులను నమ్ముట కంటే యెహోవాను, అది అందుకు రాశాడు అక్కడ. ఈజ్ ది ఓన్లీ సోర్స్. నీ కొరకు ప్రాణము పెట్టడానికైనా సిద్ధపడిన యేసయ్య, రోమీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 6వ వచనంలో ఉంటుంది. ఏ స్నేహితుడు నీకు ప్రాణాన్ని అడ్డం పెట్టడు, ఏ స్నేహితుడు నీ దగ్గరికి రాడు. ఒకవేళ నువ్వు పడిపోయినవని తెలిస్తే దూరంగా పారిపోతాడు. కానీ ఒకే ఒక్క తండ్రి ఉన్నాడు, ఆయనే ప్రాణమును పెట్టి నీకు రక్తాన్ని ఇచ్చి ఎదురుగా ఉంచి ఉన్నాడు. అసలు నిన్ను కొనుక్కున్నదే ఆ రక్తముతో. ఇప్పుడు ఆ రక్తముతో మనల్ని ఏం చేశాడండి? అనేక మార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 1 కొరింథీ పత్రిక 6:20లో ఉంటుంది. ఆయన వెలగల రక్తమును చిందించి నన్ను కొనుక్కున్నాడు. కొనుక్కున్న రక్తమును బట్టి నీవు ఆయనకు సొత్తు అయి ఉన్నావు. నాలాంటి వాళ్ళు అనుకుంటారు, నాకు 75 ఏళ్ళు, నాకంటే పెద్దవాళ్ళు ఉన్నారు, బహుశా మోషే లాంటి వాళ్ళు నాకు 80 ఏళ్ళు, అహరోను 83 ఏళ్ళు, మిరియాము 95 ఏళ్ళు. మాకున్న ఎక్స్పీరియన్స్ సాతానికి ఎక్కడిది? మరి ఎవరికి ఉన్నది? మమ్మల్ని ఎవ్వరు ఏం చేయలేరు. చాలా తప్పు. నీకు 70 ఉండొచ్చు, 80 ఉండొచ్చు, కానీ సాతానికి 6000 ఏళ్ళు. సాతాన్ ఏజ్ ఎంత అండి? చెప్పరేమండి? 6000 ఇయర్స్. ఎంత సీనియర్ అండి? నీ సీనియారిటీ తగలవడ 80 కావచ్చు, మా అయితే 90 కావచ్చు. కానీ సాతానది మళ్ళీ అంటోండి ఎంతమందిని చూశాడు? మోషేని చూసింది ఆయనే, మిరియామును చూసింది ఆయనే, అహరోను చూసింది ఆయనే, మనల్ని చూస్తున్నది ఆయనే. కానీ ఒక్క యేసయ్య రక్తాన్ని చూస్తే మాత్రం గడగడగడగడగడగడగడలాడిపోతాడు. సాతానికి భయము 6000 సంవత్సరాలు ఏజ్ ఉన్నప్పటికీ, సాతాన్ ఏజ్ ఎంత అంటే టకిమని చెప్పండి, ఎంతండి? 6000 ఏళ్ళున్నా ఒక్క రక్తాన్ని చూస్తే మాత్రం గడగడగడగడగడలాడిపోతాడు. మామూలుగా వనకడు. ఆ ఇంటి ముందు నిలబడి వణికి 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 చలి జ్వరం వచ్చిన వాళ్ళకి వెళ్ళిపోతాడు. ఎందుకని? ఆయన నీ ఇంటి చుట్టూ ఉన్నటువంటి ఇనప ఫెన్సింగ్ను చూసి కాదు, 6 అడుగులు ఎత్తు ఉన్న గోడను చూసి కాదు, దానిపైన ఉన్న ఇనప గాజు ముక్కలను బట్టి కాదు, కరెంటు పెట్టిన దిమ్మలను బట్టి కాదు, కానీ అందులో ఉన్న యేసయ్య రక్తమును బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే నీవు యేసయ్య రక్తము క్రిందికి రావాలి. ఈ రోజంతా ఒకే ఒక మాట వినపడుతుంది, అదేంటిది? ద బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్. దట్ ఈస్ స్ట్రాంగ్ హోల్డ్, కావలి కోట, దుర్భేజమైనటువంటి ఒక కిలా వంటిది. ఆడుకుంటున్నాం, ఏవేవో చెప్పుకుంటాం, ఏవేవో పాడుకుంటాం, ఏవేవో చేసుకుంటాం, కానీ కావాల్సింది ఏమిటి చెప్పండి? అదే యేసయ్య రక్తమే. లేకపోతే ఈనాడు మనం అందరము ఎప్పుడో టపేలిన పడిపోయి ఉండేవాళ్ళం. గుళ్ళు ఎందుకు కూర్చుంటామండి? ఈ మాత్రం వచ్చారు, కొందరు వద్దాం రాకుండా ఆగిపోయారు. ఎందుకంటే సాతాను కొట్టాడు అని కొందరిని. యేసు చావందే సిలువలో నీ కొరకే నా కొరకే ఎంతో గొప్ప శ్రమనోచెనో నీ కొరకే నా కొరకే యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే నది వలె యేసు రక్తము సిలువలో నుండి ప్రవహించే
పాపంబు కడిగే మలినంబు తుడుచే ఆ ప్రశస్త రక్తమే యేసు చావందే సిలువపై నా కొరకే నీ కొరకే నేడే నీ పాపములోపుకో నీ పాప డాగులు తుడుచుకో నేడే నీ పాపములోపుకో నీ పాప డాగులు తుడుచుకో నీ ఆత్మ తనవుల శుద్ధిపరచుకో క్రీస్తు యేసు రక్తములో యేసు తావందే సిలువపై నీ కొరకే నా కొరకే పాప శిక్షకు తగియుంటిమి మన శిక్ష ప్రభువే సహించెను పాప శిక్షకు తగియుంటిమి మన శిక్ష ప్రభువు వహించెను నలగగొట్టబడే పొడవబడే నీకై అంగీకరించు యేసుని యేసు తావందే సిలువ నీ కొరకే నా కొరకే నీ కొరకే నా కొరకే నీ కొర ఎప్పుడైనా సరే సాతానుడు నిన్ను ఆ రక్తం క్రింద నుంచి బయటికి లాగాలని ట్రై చేస్తూ ఉంటాడు. ట్రాప్స్ పెట్టి కుటుంబ పరిస్థితులను ఏర్పరిచి రకరకాలైన శోధనలోకుండా యూ ప్లీజ్ కమ్ అవుట్ ఫ్రమ్ ది బ్లడ్ ఆఫ్ లార్డ్ జీసస్ అని శోధనలో పెడుతూ ఉంటాడు. అందుకే చూడండి, ఆలయాలకి రాకుండగా, దేవుని వాక్కులు వినకుండగా, దేవుని ఎదుకు రాకుండగా దూరంగా జీవిస్తున్న వారలారా ఈ ట్రాప్లో పడకండి. ఆ స్ట్రాంగ్ హోల్డ్లోంచి లాగాలని ట్రై చేస్తున్నాడు. అండర్ ఎనీ సర్కమస్టెన్సెస్ ఎటువంటి క్లిష్టమైన పరిస్థితులలో కూడా నీవు ఆ షెల్టర్లోనే ఉండు. ఆల్వేస్ లీడ్ యువర్ లైఫ్ అండర్ ది స్ట్రాంగ్ హోల్డ్. ఎటువంటి పరిస్థితుల్లో కూడా అందులో నుంచి బయటకు వచ్చావా, ఇట్ ఈస్ మోర్ డేంజరస్ టు యూ. ఐఎమ్ అగైన్ అండ్ అగైన్ టెలింగ్ యూ, ఏ మాత్రము బయటకు వచ్చినా నీవు ఊహించనటువంటి డేంజర్లో పడిపోతావు. అంత మంచి షెల్టర్లో ఉన్నటువంటి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా బయటికి రావద్దని తెలియజేస్తున్నాను. మనము చదివిన పాఠంలో మొదటి రాజుల గ్రంథము 8వ అధ్యాయము 62-63. అంతటా రాజును అతనితో కూడా ఇశ్రాయేలీలందరూ యెహోవా సముఖమందు బలులు అర్పించుతుండగా 22,000 ఎడ్లను 120,000 గొర్రెలను సొలొమోను సమాధాన బలులుగా యెహోవాకు అర్పించెను. ఇక్కడ ఒక రక్తము చిందించబడింది. పరిశుద్ధాలయమును కట్టి కింగ్ సాల్మన్ వైభవముతో ఆలయ ప్రతిష్ఠ జరిగించాడు. ఎంత గొప్ప వైభవంతో జరిగించాడనగా 22,000 ఎడ్లను దహన బలిగా ఇచ్చాడు. ఎంతండి? 22,000. అందరూ పలకాలి. ఏదో 22,000 అంటే ఏదో 2 రాళ్ళు అన్నట్టుగా మాట్లాడుకుంటున్నాం. 22,000 ఎడ్లు. ఒకటి కాదండి, 2 కాదండి, 3 కాదండి, 22,000 గొడ్లను ఎడ్లను బలి ఇచ్చారు దహన బలిగా. అక్కడ కాగల 1,40,000
20,000 గొర్రెలు గొర్రెలను, షీప్. 1,00,000 చెప్పండి, 1,20,000 మొత్తము కలిపి 1,42,000 జీవులను బలి ఇచ్చారు. పని లేక అనుకుంటున్నారా? రక్తం యొక్క విలువను మీకు జ్ఞాపకం చేయడానికి చెప్తున్నాను. కేవలము దేవునికి దహన బలిగా ఇచ్చారు. రక్తం యొక్క విలువను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1,42,000 షీప్ అండ్ ఆక్సన్ సాక్రిఫైస్ జరిగింది. ఒక్కసారి మీ మనసును పెడితే ఎంత రక్తము పారి ఉంటుంది. ఏరులై పారాయో, కాలువలై పారాయో, లేక నదులై పారాయో మీకే తెలవాలి. బలిపీఠం అంతా రక్తంతో నిండిపోయింది. 1,42,000. ఎంతమంది యాజకులు కావాలి చెప్పండి? నాలాంటి ఒక ప్రధాన యాజకుడు పనికి వస్తాడా? సరిపోతాడా? ఒక దెబ్బ కొట్టి పడుకుంటాను నేను. 1,42,000 దహన బలులు ఇవ్వడానికి చేతులు నిప్పు పుట్టి చేయగలరా? అనగా అంత కాస్ట్లీ సాక్రిఫైస్. ఇంతవరకు జరిగిన దానిలో ఇదే కాస్ట్లెస్ట్ సాక్రిఫైస్. ఇక ముందు కూడా జరగదు. ఎందుకనగా ఆ రోజులలోనే దేవునికి అతి కాస్ట్లీ సాక్రిఫైస్ ఇచ్చింది ఎవరు? కింగ్ సోలమన్. అంతకంటే కొన్ని కోట్ల విలువ కలిగినటువంటి సాక్రిఫైస్ ని తండ్రి మన కొరకై సిద్ధపరిచినది ఎవరినో కాదు, యేసుక్రీస్తు ప్రభువుల వారిని. కృపచేతనే రక్షించబడుతున్నారని చాలాసార్లు మనం చదివాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:5-8 వచనాల్లో. కృపచేత రక్షణకు మార్గాన్ని చూపిస్తుంది, కానీ కృప మనలను క్లిష్ట పరిస్థితులలో నుండి లేక కండెమ్నేషన్ అనగా శిక్ష నుండి కృప కాపాడలేదు. పరిశుద్ధాలయంలో ఉన్న మాలాంటి బోధకులు మార్గాన్ని చూపించగలరు, కానీ మిమ్మల్ని రక్షించలేము. ఎన్ని వారాలు మీరు వచ్చి కూర్చున్నా అన్ని వారాలు నేను మార్గాన్ని సూచించగలను, కానీ నేను మిమ్మలను రక్షించలేను. కృప కూడా, దేవుని కృప మార్గాన్ని వేస్తుంది. కమ్, రండి, వచ్చి ఈ రక్తము కింద ఉండండి, అంతే. అలానే పాత నిబంధన కాలంలో ఉన్న ఆ నిబంధన రక్తము ఒక్కసారికి పనిచేస్తుంది. ఎన్నిసార్లు అండి చెప్పాలి? మళ్ళీ పాపం చేస్తే మళ్ళీ ఒక పశువు కావాలి. అది నిబంధన. ఓన్లీ ఫర్ వన్ టైం. ఒక పాపమునకు ఒక రక్తపు చుక్క. కానీ యేసయ్య యొక్క స్ట్రాంగ్ హోల్డ్ ఒక్కసారి ఒక పాపానికి కాదు. ఆ రక్తము నీ శరీరానికి తగిలిందంటే నీ శరీరమునకే ఆ పాపము తాకకుండా కాపాడుతుంది. హల్లెలూయా. ఆ పాపం దగ్గరికి వస్తున్నప్పుడల్లా ఈ బాడీ, నీ శరీరం ఏమంటుందంటే, చెప్పరేమండి, ఏమంటుంది? పాస్ ఓవర్. ఇక్కడ నీ పని చేయదు. నీకు చెడు తలంపు వచ్చిందనుకో, సహజంగా వస్తుంది. నువ్వు ఒకే ఒక మాట అనాలి, పాస్ ఓవర్ అని. ఎందుకని? నీ పైన ఎవరున్నారు? నువ్వు అనకపోయినా ఆ బ్లడ్ అంటుంది. ఎవరు అనలేరంటే ఈ బ్లడ్ లేని వాళ్ళే లేచి విజులు కొట్టుకుంటూ పోతుంటారు. ఎవరో కనపడితే ఎవరనుకున్న విజులు కొట్టుకుంటూ పోయేది ఏ బాపతి? ఇది లేని బాపతి. ఇది ఎత్తుకుపోతే బాగుండు అనుకునేది ఎవరు? లేని బాపతి. ఈయన కొడితే బాగుండు అనుకునేది ఎవరు? లేని బాపతి. ఆయన చెప్తున్నాడు కనుక నేను బోన్ అనుకునేది ఎవరు? లేని బాపతి. ఈర్ష, ద్వేషములు, నాకు నమస్కారం పెట్టట్లేదు అనుకునేది ఎవరు? లేని బాపతి. ఎప్పుడైతే నీ పైన రక్తం ఉంటుందో నీలో ఆత్మఫలం ఉంటుంది. ఎప్పుడైతే ఆత్మఫలం ఉంటుందో ఆత్మవరమని ఇచ్చేది కూడా ఆ రక్తమే. అందుకే అన్నాడు కదా, నేడు నీవు ఆ రక్తం దగ్గరికి రావాలి, నీ పాప డాగులను తుడిచి వేసుకోవాలి, అంతే. నీ పాపములన్నిటినీ ఒప్పేసుకున్నావు. ఒకవేళ నీకు తెలియకుండానే ఏదైనా శోధన వస్తే ఒకే ఒక మాట అనండి. ఏమంటే యేసయ్య
రక్తము మాట్లాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు 1,42,000 రక్తపు చుక్కలు ఏమీ చేయలేకపోయాయి, కానీ ఓన్లీ 1 డ్రాప్ ఆఫ్ లార్డ్ జీసస్ విల్ ప్రొటెక్ట్ యూ. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనము. ముందు నీ పరంపర్యాచారము, మా పితలు ఇలా చేశారండి, మా పితలు 21వ రోజు చేశారండి, మా పితలు అలా చేశారండి, మా పితలు ఇలా చేశారండి, అలా చేస్తేనే బాగుంటుందండి, మా పితలు చేశారు కనుక నేను చేస్తానండి. మరి పితలు ఎలా పోయారో నువ్వు అలా పోతావండి? పితళ్ళ మాట దేనికి వింటున్నావు నువ్వు? వీటికేనా తక్కినాయి? కానీ ఇక్కడ అంటున్నాడు, వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచించబడితేనని మీరు ఎరుగుదురు కదా. నువ్వు విమోచించబడింది గొర్రె పిల్ల యొక్క రక్తము చేత. ఇప్పుడు నీపై ఉన్నది యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము. టైమ్ ఈజ్ ఓవర్. గడిచిన కొన్ని వారములలో విశ్వాసం అనే సబ్జెక్ట్ని 3 నుంచి 4 వారాలు చెప్పినట్టుగా గుర్తు. ఇప్పుడు రాబో వారములలో యేసయ్య రక్తమును గురించి చెప్పాలని, ద సిరీస్ ఆఫ్ బ్లడ్. చెప్పండి, ఈరోజు ఒక చిన్ని సబ్జెక్ట్ని హ్యాండిల్ చేశాం, ద పవర్ ఆఫ్ బ్లడ్. మన పితరులు చేసిన దానికంటే కొన్ని లక్షల కోట్లు వెలగల యేసయ్య రక్తపు చుక్క మనపై ఉంచి మనల్ని కాపాడుతున్న విధానమును మనం ధ్యానిస్తున్నాం. స్ట్రాంగ్ హోల్డ్ ఎవరు? యేసయ్య. కనుక మనమందరం కూడా ఇప్పుడు ఒకే ఒక మాట అందాం. ఏమనగా, తలపై మన చేతిని తలపై ఉంచుకొని యేసయ్య, అందరూ అనండి, యేసయ్య, 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 మీ రక్తమును నాపై ప్రోక్షించండి, ప్రోక్షించండి, ప్రోక్షించండి యేసయ్య, ప్రోక్షించండి యేసయ్య. మంచి సమయంలో వచ్చి ఉన్నాను యేసయ్య. హల్లెలూయా, 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 హల్లెలూయా. నేడే నీ పాపములోపుకో, నీ పాపడాగులు తుడుచుకో. నేడే నీ పాపములోపుకో, నీ పాపడాగులు తుడుచుకో. నీ ఆత్మ తనువుల శుద్ధిపరచుకో. క్రీస్తు యేసు రక్తములో యేసు చావందే సిలువపై. నీ కొరకే, నా కొరకే, నీ కొరకే, నా కొరకే. అందరం లేచి నిలబడదాం. నీ కొరకే, నా కొరకే, నీ కొరకే.